విశాఖ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావం దీక్ష చేస్తున్న నాలాంటి ఎంతోమంది యువతకి ఆదర్శంగా సామాన్యుల్ని రాజకీయంలో ఉండాలి, ఈ అవినీతి రాజకీయాన్ని అంతం చేయాలంటే నాతో పాటు యువత ఎంతోమంది ఉండాలని నాలాంటి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పార్టీ ముందుండి నడిపిస్తున్న నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జీలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. స్టేజీ మీద ఉన్న జన సైనికులకి, కార్యకర్తలకి, వీర మహిళలు కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, చాలామంది పెద్దలు మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కు గురించి పవన్ కళ్యాణ్ గారే ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నా ఈ సభాముఖంగా. మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? గాజువాకలో ఉంది. గాజువాక ప్రజలందరూ కూడా ఒక్కసారి మన అధ్యక్షులు ఓడించినందుకు ఈ రాష్ట్రంలో మనం చేసిన తప్పుకి మన కన్నీటితో ఆ తప్పుని కన్నీటితో కడగాలని, కడిగితే కానీ మనం చేసిన పాపం పోదని తెలియజేస్తున్నా. ఎందుకంటే 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా విలాసమైన వంత జీవితాన్ని వదులుకొని మన కోసం, మనందరి కోసం నేను మీకు సైతం పోరాడతానని పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని దేశ చరిత్రలో ఒక పార్టీ అధ్యక్షుని 2 సార్లు ఓడించినందుకు మనం సిగ్గుపడాలి ప్రజలని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ఒక నాయకుడిగా కాకుండా సామాన్యుడ ప్రజల్లో ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నా. మన కొడుకుని, మన బిడ్డని మంచి స్కూల్లో వేయాలంటే 100 ఎంక్వైరీలు చేస్తాం. మనం మంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎన్నో ఎంక్వైరీలు చేస్తాం. అలాంటిది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఒక మంచి నాయకుని ఎంచుకోవడం కోసం ఒక 2000 రూపాయల నోటు కోసం ఎందుకు అమ్ముడుపోతున్నారని ఈ ప్రజలను అడుగుతున్నా. ఈ ప్రజలు మారేంత వరకు కూడా ఈ రాజకీయ నాయకులు మారరు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 50 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీకెందుకు సర్వీస్ చేయాలని అడుగుతున్నాం మిమ్మల్ని. ఎందుకంటే నిజాయితీమైన నాయకుడు 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా మీకు సేవ చేస్తానన్నప్పుడు మీరు ఓడించినప్పుడు ఈ పాపం మనకు ఊరినే పాదు. ఎందుకంటే ఒక విశాఖ ఉక్కు ఆంధ్రాలో పెట్టాలని 30 మంది బలిదానం కోరుకుంటే అదే విశాఖ ఉక్కు ఈ ఆంధ్రాలోనే ప్రభుత్వమే నడపాలని మనం ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఎందుకు ఈ రాజకీయ నాయకులు మార్చాలి? మనం ఈ రాజకీయ నాయకులు మార్చాలంటే ముందు ప్రజలు మారాలి. ఓటు అనే ఆయుధం మీకు ఇచ్చినప్పుడు మీ ఓటు 2000 కోసం అమ్ముకుంటే మనం ప్రజల కష్టాలే కాదు, మన బిడ్డల భవిష్యత్తు కూడా అంతరించిపోద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతున్నాం. ఒక నాయకుడు అంటాడు, ఏడయ్యా పవన్ కళ్యాణ్ గారు వారంలో విశాఖ ఉక్కు గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని ఎదిరిస్తానన్నారంటారే, మీకు 150 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చినందుకు మరి రాష్ట్ర ప్రజలకి మీరేం సమాధానం చెప్తారో ఒకసారి చెప్పండి. మీరేమో అధికారాన్ని పొంది 1000 కోట్లు సంపాదించుకుంటూ ఈ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఓడిపోతే అసెంబ్లీ ముందు పోరాడతాను, గెలిస్తే అసెంబ్లీలో పోరాడతాను అని చెప్పారో అదే మాట మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. రానున్న రోజుల్లో జనసేన యువతంతా కూడా రాజ్యాధికారం కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతంతో పార్టీ పెట్టారో ఆ పార్టీ అధికారంలో వస్తే కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.